హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి వండర్ వరల్డ్. ఈరోజు కుకింగ్ వ్లాగ్. బటర్ పన్నీర్ అను చపాతీ ఎలా చేయాలో చూపిస్తాను. బటర్ పన్నీర్ చాలా ఈజీ రెసిపీ అండి. చాలా సింపుల్ అంటే సింపుల్. బటర్ చికెన్ అన్నా కొంచెం కష్టమేమో, ఎందుకంటే మనం ముందు రోజు అంటే టైం టేకింగ్. అంటే చికెన్ అయితే ముందు రోజు మ్యారినేట్ చేయాలి, నెక్స్ట్ డే ఫ్రై చేయాలి. పన్నీర్కి అసలు అవసరమే లేదు, జస్ట్ గ్రేవీ వరకు చేసుకొని పన్నీర్ వేసేస్తే సరిపోద్ది. సో మీకు చూపిస్తాను ఎలా చేయాలో, ఓకేనా? ఇది ఆనియన్స్ పెద్ద ముక్కలైనా సరిపోతాయి, ఎందుకంటే గ్రేవీ కోసం మనం మిక్సీ వేసుకుంటాం కదా. సో పెద్ద పెద్దగా అయినా సరిపోతాయి. నేను చిన్న క్యారెట్ ముక్క కోసాను, ఎందుకంటే నా దగ్గర వాడగా మిగిలిన ఒక చిన్న ముక్క ఉందన్నమాట, బెల్ పెప్పరు. సో అది వేస్తున్నాను. టొమాటో, అల్లం, గార్లిక్ అది కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకొక ఐటెం కావాలి, ఏంటంటే క్యాష్యూస్, జీడిపప్పులు తీసుకొస్తాను. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఈ రెండు ఫ్రై చేసుకోవడానికి ఆనియన్స్ను ఈ టమోటా రెండు మంచిగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. తర్వాత గ్రేవీ చేసుకోవాలి. దాంట్లో కొంచెం షాజీరా వేసాను. దెన్ నెక్స్ట్ ఆనియన్స్ వేస్తున్నాను. నెక్స్ట్ టమోటాస్ అవి వేస్తున్నాను. బాగా మగ్గించుకోవాలి, వీటిని మెత్తగా అయిపోవాలి. అయ్యాక ఆరబెట్టుకొని మిక్సీ చేసుకుంటే మనకి గ్రేవీ రెడీ అయిపోతుంది. ఈలోపు నేను చపాతీ పిండి కలుపుతాను. చపాతీ పిండి 2 కప్స్ వేసాను. దానిలో కొంచెం ఆయిల్, ఇది ఆలివ్ ఆయిల్. మీరు కూడా ఆలివ్ ఆయిల్ వాడండి, మంచిది హెల్త్కి. కానీ ఇది ఫ్రైస్కి పనికిరాదు. ఫ్రైస్కి డెఫినెట్గా వెజిటబుల్ ఆయిల్ లేకపోతే పీనట్ ఆయిల్ వాడాలి. తర్వాత కొంచెం సాల్ట్. దీనికి 1 స్పూన్ కర్డ్ వేసుకుంటే బాగుంటుంది, మెత్తగా వస్తాయి. నెక్స్ట్ వాటర్ వేసుకొని కలుపుకోవడం. అయిపోయింది, కలిపాను. ముద్దలు కూడా పెట్టేశాను. కొంచెంసేపు నాననిద్దాము, పక్కన పెట్టేసేద్దాము. బాగా మగ్గాలి ముక్కలు, ఆనియన్స్, టమాటాస్. ఇంకా టైం పడుతుంది. క్యాష్యూస్ వేయటం మర్చిపోయాను, క్యాష్యూస్ తీసుకొస్తాను. క్యాష్యూస్ కడిగేసి వేసేస్తాను. దాంట్లో ఒక 7-8 క్యాష్యూస్ అయితే సరిపోతాయి. ఇంకంతే, ముక్కలు మగ్గే వరకు వెయిట్ చేయాలి. వన్స్ ముక్కలు మగ్గాక ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, పావు గంట ఆరబెట్టాలి కూడా, మిక్సీ వేసే ముందు. మళ్ళీ వేడి వేయలేం కదా. చక్రాలు సంక్రాంతికి పంపించారు. ఆల్రెడీ నేను ఒక యూట్యూబ్ వీడియో చేశాను, పార్సిల్ వచ్చిందని. దాంట్లో ఉన్నాయి. ఈసారి మా అత్తయ్య చేసి పంపించింది. బాగున్నాయి, భలే టేస్ట్గా ఉన్నాయి. మా వైపు చక్రాలు అంటాము, గుంటూరు డిస్టిక్లో. కొన్ని ప్లేసుల్లో మురుకులు అని కూడా అంటారు. ఈసారి నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి, తింటూ ఉంటే తినాలనిపిస్తూ ఉంది. అందుకే అప్పుడప్పుడు సరిగ్గా కుదరకూడదు వంటలో, మన ఆరోగ్యానికి మంచిది. మీరేం చేసుకున్నారు సంక్రాంతికి? మాది గుంటూరు డిస్టిక్ కదా, చెప్పాను కదా ఆల్రెడీ. సో మా వైపు మెయిన్ వంటకాలు ఏంటంటే ఈ చక్రాలు, చెక్కలు చేస్తారు, చెక్క పకోడీలని చేస్తారు, రిబ్బన్లాగా ఉంటాయి. నా దగ్గర ఉన్నాయి, కథ ప్యాకెట్ ఓపెన్ చేయలేదు, అంటే మెత్తబడిపోతాయి అని.
ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేసినప్పుడు చూపిస్తాను. అవి ఒకటి, అరిసెలు, దట్స్ స్టాపుల్ వంటకం అన్నమాట సంక్రాంతికి. అరిసెలు, పూసమిఠాయి. పూసమిఠాయి అంటే ఈ బూందీ పూస ఉంటుంది కదా, సో కారం, ఉప్పు కారం కలిపి కొంచెం పప్పులు అవి వేసామంటే కారం బూందీ అయిపోతాయి. అదే బెల్లం పాకం చేసి దాంట్లో వేసామంటే పూసమిఠాయి. అది కూడా చేస్తారు మా వైపు ఫేమస్గా. కొంతమంది అయితే కజ్జికాయలు చేసుకుంటారు. ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి, ముక్కలు మెత్తపడ్డాయి. సో ఆపేసి చల్లబడ్డాక గ్రేవీ చేసుకోవాలి మిక్సీలో వేసి. తర్వాత మళ్ళీ చెప్తాను. ఆ మగ్గించుకున్నాం కదా, అది మిక్సీలో వేసాను, పేస్ట్ అయిపోయింది, గ్రేవీ వచ్చేసింది. సో ఇక్కడ పనీర్ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. రాత్రి ఫ్రిడ్జ్లో తీసి పక్కన పెట్టాను. జనరల్గా ఫ్రీజర్లో పెడతాం కదా. చపాతీ కూడా స్టార్ట్ చేశాను. ఇక్కడ ఇది కూడా స్టార్ట్ చేస్తాను గ్రేవీకి. అంటే జస్ట్ గిన్నె సేమ్ యూజ్ చేశాను అంతే, అందుకే కొంచెం వాటర్ ఉంది. ఇంకెన్ని గిన్నెలు ఏడగడుగుతాంలే అని. బటర్ వెన్న తీసుకున్నాను. చపాతీ కాలాక కొంచెం లైట్గా పైన రాసుకుంటే బాగుంటుంది. సో స్టార్ట్ చేద్దాము చేయటము. వేరే యాక్చువల్ స్టాండ్ ఉంది చపాతీ చేయడానికి, స్టెయిన్లెస్ స్టీల్ది. బట్ ఈ ప్లేటే నాకు కొంచెం అలవాటు అయిందనమాట. సో దీని మీద చేసేస్తున్నాను. మేమేమో మా కిచెన్ ప్లాట్ఫామ్ మీద చేయడానికి కుదరదు, ఇది టైల్స్ కదా. సో ఎంత తుడిచినా కొన్ని రోజులకి ఆ గట్టు మధ్యలో నల్లగా అయిపోతుంది. సో మనం చపాతీలు చేయడానికి కుదరదు టైల్స్ కాబట్టి. ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాము ఫస్ట్. సో దాంట్లో గ్రేవీ వేసేసుకున్నాను. దీనిలో లాస్ట్ టైం మేము బటర్ చికెన్ మిక్స్ తెచ్చుకున్నాం ఇండియా నుంచి. సో అది వేస్తున్నాను. ఇంకా సాల్ట్, కారం అంతే ఈ గ్రేవీలో కావాల్సింది. పెద్దగా ఏం అవసరం లేదు, కొంచెమే ఉంది, అంతా వేసేస్తున్నాను. తర్వాత కారము సరిపోతే మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని తిప్పి కొంచెం చిటికెడు గరం మసాలా వేస్తున్నాను, ఎక్కువేం కాదు. మూత పెట్టి బాగా ఉడికించాలి, ఆ పచ్చివాసన అంతా పోయే విధంగా. ఈలోపు నేను చపాతీ చేశాను ఇక్కడ. ప్యాన్ వేడైనట్టుంది. చపాతీ అయితే అయిపోయినాయి. కర్రీ సిమ్లో ఉన్నట్టుంది, నేను చూసుకోలేదు, అందుకే ఉడకట్లేదు, అర్థం కాలేదు. బాగా సిమ్లో ఉంది. ఇప్పుడే కొంచెం పెంచాను. అందుకే ఎంతసేపు పెట్టినా ఉడకట్లేదు అసలుకి. ఉడికితే బబుల్స్ లాగా వస్తాయి కదా, అసలు ఎంతసేపు నుంచి రావట్లేదు, ఏంటా అని ఇప్పుడు చూస్తే సిమ్లో ఉంది.
ప్రాబ్లం ఏంటంటే ఇది పాడైపోయింది సంథింగ్. చూడండి, ఇది సిమ్లో పెడితే ఇక్కడికే వస్తుంది, ఇక్కడికి రావాల్సింది. ఇది బర్నర్ పోయిందనమాట, మార్చాలి. మా హస్బెండ్ అంతలో ఇండియా వెళ్ళారు. కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. చూడండి, నేను ఇంక సర్వ్ కూడా చేసుకున్నాను. కొంచెం ఎట్లాగో ఆరాలి కదా. ఫుడ్ పెట్టుకున్నాను. కర్రీ అయితే ఫుల్ పొగలుగా వస్తుంది. మామూలుగా కొంచెం ఇక్కడంటే టమోటాలు అంత పుల్లగా ఉండవు, కొంచెం టమోటాలు పుల్లగా ఉన్నాయి అనుకోండి, కొంచెం కర్డ్ వేసుకుంటే బాగుంటుంది. క్రీమ్ లేని వాళ్ళు కర్డ్ అయినా వేసుకోవచ్చు, ఆ పైన కర్డ్ తీసేసుకున్నా బాగుంటుంది. ఈరోజు మన దగ్గర కర్డ్ లేదనమాట, అందుకని వేయలేదు నేను. ఫుల్ కాలుతుంది. పొగలు వస్తుంది. కర్రీ ఆడటం కోసం అన్నమాట, కీరా ముక్కలు. ఇది అమెరికన్ కీరా, మామూలు కీరా అయితే పెద్దగా ఉంటుంది, ఇక్కడ అమెరికన్ కీరా చిన్న చిన్నగా ఉంటాయి. మీరు ట్రై చేయండి బటర్ చికెను, డెఫినెట్గా లైక్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.